ఓకే ఫ్రెండ్స్, సో ప్రజెంట్ సో వీడి గురించి మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ముఖ్యంగా మొదలుపెట్టబోయే ముందు నా పేరు జానిరెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిని, ఎస్ఆర్ ఓటర్ సర్వే సిఇఓ, పొలిటికల్ అనలిస్ట్ని. సో వీడి పేరు ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడి పేరు వడ్డెర సుధీర్ చౌదరి రౌడీ అనమాట. వీడి పేరు వడ్డెర సుధీర్ చౌదరి అని చెప్పడం కాడికి కూడా వీడి యొక్క సైకో శాడిస్టి పశుపతి ఉగ్రవాదని చెప్పవచ్చు. వీడు ఎంత దుర్మార్గుడు, నీచుడు, కిరాతకుడు, హంతకుడు, ఎంత మోసగాడు, మన దేశద్రోహి. అన్నిటికైనా ముఖ్యం వీడు మన దేశద్రోహి. వీడు మన దేశ సంపదని, ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసిన వ్యక్తి బ్యాక్గ్రౌండ్లో. అయితే వీడు వెనక చాలామంది ఉన్నారు. వీడు నా మీద అబద్ధాలు చెప్పి పలు అక్రమ కేసులు వేరే నాయకుల ద్వారా పెట్టి, సో వీడు హైదరాబాదు బాజ్పల్లి ఏరియా కౌసల్య కాలనీ, కేసీడబ్ల్యూ కాలనీ నియర్ నిజాంపేట. ఓకే, వీడొచ్చేసి కుతుబులాగూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారి పరిధి, ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండేవాడు. సో వీడు చేయని సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ క్రైమ్స్ కావచ్చు, మర్డర్స్ కావచ్చు, మరి అవి వీడి యాక్టివిటీస్ చాలా ఉన్నవి. ఇంకోటి, వీడి మీద నేను కేసులు కూడా పెట్టాను బాచుపల్లి పోలీస్ స్టేషన్లో. మరి ఒకసారి చూడండి నా దగ్గర ఫైలు, ఒకసారి చూడండి వాడి గురించి. సైబర్ బ్లాక్లో ఇగో ఇక్కడ కేసు నంబరు వీడి గురించి సైబర్ బ్లాక్లో కమిషనర్ దగ్గర కూడా వీడి మీద కేసు ఫైల్ చేశాను. ఓకే, సో వీడు చూడండి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కూడా, బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర కూడా నేను కేసు ఫైల్ చేశాను. ఏంటంటే ఆ రోజు ఒక ఇష్యూ అయింది. సో అయితే నేను అందరి మీద కూడా ఎస్ఐ గారిని కలిసి, ఆడ సిఐ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే కేసు ఫైల్ చేశాడు వాడి మీద. సో వడ్డెర సుధీర్ చౌదరి, శ్రీకాంత్, అక్కడ రాజేష్ గాడు, మరి అక్కడ వెంకటరెడ్డి గాడు, వాళ్ళ మీద ఎస్ఐ గారు కేసు ఫైల్ చేశారు. ఓకే, కేసు ఫైల్ చేసిన తర్వాత సైబర్ బ్లాక్లో కూడా కంప్లైంట్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఎన్హెచ్ఆర్సీకి కూడా నేను కంప్లైంట్ పెట్టాను. సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ కింద. సో డీజీపీ ఆఫీస్కి కూడా మెయిల్స్ పెట్టాను. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద కూడా వీడి మీద ఫైల్ చేశాను. అట్లాగే కర్ణాటక సీఎంఓ కూడా సెక్రటరీకి మెయిల్ పంపాను వీడి గురించి ఏంటి అనేది. చూడండి, అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన హెచ్డి కుమారస్వామి. సో మెయిల్ చూడండి. ఓకే, సో వీడి మీద ప్రెస్ రిలీజ్ కూడా చాలాసార్లు వాట్సాప్ మీడియాలో మొత్తంగాను, మరి కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో చాలా చోట్ల కూడా వీడి మీద కేసు ఫైల్ చేశాను. ఇదిగో మరి ఏమవరం గ్రామంలో కొంతమంది రైతుల నుంచి చూడండి దాదాపు 150 మంది 200 మంది సంతకాలు పెట్టారు అడిగితే. సో వాడి సైబర్ క్రైమ్, వాడి యాక్టివిటీస్ మనుషుల మీద. సో వీడి యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఘోరమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఈ వడ్డెర సుధీర్ ఇది. ఇంకొకటి,
మన గురిజాల నియోజకవర్గంలో వీడి మీద మాచవరం మండలం పోలీస్ స్టేషన్లో, మరి పిడుగురాల పోలీస్ స్టేషన్లో, మరి సత్తెనపల్లి డిఎస్పీ గారి దగ్గర, గుంటూరు ఐజీ గారి దగ్గర కూడా వాళ్ళ దృష్టికి వీడి గురించి తీసుకెళ్ళడం అనేది. సో చాలా కంప్లైంట్స్ ఎస్ఐ నుంచి ఐజీ దాకా, డీజీపీ ఆఫీస్ దాకా, మరి సిబిఐ ఆఫీస్లో కూడా కేసులు వీడి మీద నమోదు చేశాము. సో వీడు నా సర్వే ఎస్ఆర్ ఓటర్ సర్వేని అడ్డం పెట్టుకొని పలు రాష్ట్రాల్లో మరి సైబర్ క్రైమ్ యాక్టివిటీస్, మనీ లాండరింగ్కి చాలా పాల్పడ్డాడు. మరి ఈ ఏమవరం గ్రామంలో చిల్లర పిల్లల రోడ్ల మీద తిరుగుతారు చూడండి, తాగుబోతోళ్ళు. వాళ్ళకి పేటీఎం బ్యాచ్గా పెట్టుకొని వీడు చెయ్యని పనులు, అసలు వీడు చేసే పనులు చూస్తే ఒక్కొక్కడికి మైండ్ పోయింది. అంత దుర్మార్గమైన వ్యక్తి అనమాట. వీడికి దోరు ఏమవరంలో కూరగాయలు అమ్ముకునేవాడు కోటిగాడు అనేవాడు, వాడి పేరు కోటిరెడ్డి. వాడు ఒక తాగుబోతే అదవ. వాడు కూడా ఒక పెద్ద ఒక రౌడీ షీటర్ అని చెప్పవచ్చు. ఓకే. సో ముఖ్యంగా వీడి బ్యాచ్ వడ్డే సుధీర్ చౌదరి గ్యాంగ్ మీద సో నేను సిబిఐ విచారణ కూడా చేపట్టమని ఇంతకుముందు మిమ్మల్ని అడిగా. ఈ మీడియా ద్వారా కూడా నేను మీడియా ద్వారా, మెయిల్స్ ద్వారా కూడా సిబిఐని కోరాను. అయితే నేను ఈ వీడియో ద్వారాగా మన ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వీడి మీద స్పెషల్ ఎన్కౌంటర్ జారీ చేయాలి. ఇంకా వీడు ఇప్పటికే చాలా లేట్ అయింది, 10 సంవత్సరాలు అయింది. వీడి మీద ఈ వీడియో ఎందుకంటే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ద్వారాగా ఏపీ హైకోర్టు జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఏం పంపిస్తున్నానంటే, ఈ వీడియో వీడి మరి ఎంక్వైరీ చేసి వీడి మీద స్పెషల్ ఎన్కౌంటర్ షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ జారీ చేయాలని చెప్పేసి ఏపీ హైకోర్టు జడ్జికి నా విన్నపం, నా రిక్వెస్ట్. ఓకే. సో మరి మన దేశంలో మరి రాష్ట్ర డీజీపీలు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడు రాష్ట్రాల్లో కూడా చాలా మర్డర్స్ చేశాడు ముసుగులో. మీరు కూడా ఆలోచించండి, వీడి మీద స్పెషల్ ఎన్కౌంటర్ జారీ చేయాలని మీరు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీడు ఫోటో రిలీజ్ మీరు ఒకసారి ఆలోచించి సో ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఓకే. మరి ఇంకా ఏంటంటే, వీడు ఎస్ఆర్ ఓటర్ సర్వేని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో గవర్నమెంటు మరి ఎమ్మెల్యే ఎంపీల దగ్గర బ్లాక్ ఈజీ మనీ కలెక్ట్ చేశాడనమాట. సో వీడు బినామీల పేర ఎక్కడెక్కడ పెట్టాడు, ఎక్కడ విదేశాలకు తరలించాడు, ఏ ట్రాన్సాక్షన్లు చేశాడు అనేది పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు అవి నా సొంత డబ్బులు, అవి నా కంపెనీ ద్వారాగా వాడు అడ్డం పెట్టుకొని పబ్లిక్ని మోసం చేసి నా మీద అబద్ధాలు చెప్పి మోసాలకు పాల్పడి డబ్బు గడించాడు. డబ్బు దాచిపెట్టుకున్నాడు బినామీల పేరిట. వాడు ఒక తాగుబోతు ఎదవా, వాడు ఒక సైకోగాడు, వాడు ఒక సైకో మానవ మృగం రూపంలో పుట్టిన సైకో. మన దేశానికి ఎన్నుబొట్టు పొడిచిన వ్యక్తి, దేశద్రోహి. వాడు దేశద్రోహి. దాదాపు వేలల్లో కోట్లలో హత్యలకు పాల్పడ్డాడంటే వాడి ఒక్కసారి ఆలోచించండి. మనం జనరల్గా ఎవరైనా ఒక మర్డర్ చేస్తే, 2 మర్డర్లు చేస్తే ఇలా మరి ఆంధ్రప్రదేశంలో మరి ఒక సిఐ గారి మీద ఒక 2-3 మర్డర్లకి ఎంత మీడియా, ఎంత హంగామా, ఎంత ప్రెస్ మీటు. నేను అడుగుతున్నా, ఈ వీడియో ద్వారాగా మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కుటుంబ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక మరి సిఐ నాగరాజు నుంచి మరి డీజీపీ దాకా ఒక లాకప్ డెత్కి, ఒక కార్తీక్ కుమార్ చనిపోతే మీరంతగా గొంతు చించుకొని అరుస్తున్నారు.
గొంతు చించుకొని అరుస్తున్నారు. ఇవాళ గ్రామంలో 200 నుంచి 250 మంది చనిపోయారు. చనిపోతే మీరు చెప్పే మాటలు ఏంటి? హార్ట్ అటాకు, బీపీ వచ్చింది, కరెంటు షాక్ కొట్టింది, యాక్సిడెంట్ అయిందని చెబుతున్నారు. మీకు ఈ కనబడట్లేదా? అంటే ప్రజల సావులు కనబడట్లేదా? మీరు రాజకీయం చేయడానికి మాత్రం ఒక హత్య 2 హత్యలు అయితే ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇంత జడ్జిల కాడ ఇది అది ఇది అని దాదాపు 10 రోజులు నెల ముంచి మరి అంత ఇష్యూగా చేస్తున్నారు. నేను అడుగుతున్నా, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు నేతలను అడుగుతున్నా, మీరు సాయి కృష్ణమూర్తి మీద ఎలా అయితే స్పందించారో మరి గ్రామాల్లో జరుగుతున్న హత్యల మీద కూడా మీరు సమావేశం పెట్టి స్పందించాలి. బాధ్యత మీ మీద ఉంది. రాజకీయంగా మీకు అడిగే హక్కు, మీకు అడగాలి. మీరు ప్రశ్నించాలి. ఏంటి ఈ చావులు వెనక ఉన్నది ఎవరైనా అడగాలి. నేను గ్రామాల్లో పోయేటప్పుడు జనాలను కలిసినప్పుడు పబ్లిక్ చెప్తున్నారు ఏంటి ఈ చావులు కారణాలు ఏంటి అనేది అక్కడక్కడ అడిగితే చెప్తున్నారు. మరి ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోరు? ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఎందుకంటే ఈ వడ్డా సుధీర్ గాడు సామాజిక వర్గం ఏది? ఈడు అనుకున్న సామాజిక వర్గం ఏది? ఇప్పుడున్న నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? మొత్తం ముసుగులు నాటకాలు వేసి ఈ రకంగా ఈయన్ని కాపాడుకుంటూ తెలంగాణలో మరొకడున్నాడు, ముఖ్యమంత్రి అని చెప్పుకునే కొవ్వొట్టుగాడు. వాడు కూడా ఏ పార్టీకి చెందిన వ్యక్తో వాడు కూడా పదవి కోసం ఎందుకు వచ్చినాడో అర్థమవుతుంది. దాదాపు మరి 3 సంవత్సరాలు ఈ గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేల కొరుగుతున్నారు, విడిగా చచ్చిపోతున్నారు. ఏంటి కారణం? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? కారణాలు అందరికీ తెలుసు. ప్రజల ప్రాణానికి గ్యారంటీ లేదు, కార్యకర్త ప్రాణానికి గ్యారంటీ లేదు. ఎత్తుకుడి రాజకీయ పదవి, డబ్బు కోసం ఎక్కడ కూడా ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నవి. ఈ వడ్డే సుధీర్ చౌదరి గారు వీళ్ళందరిని పెట్టుకొని ముసుగు డ్రామా వేస్తున్నాడు, వెనకాల కథలు నడుపుతున్నాడు. చెప్తున్నా మరి వీడు చేసిన హత్యలు మరి కార్యకర్తలనే కాదు, పబ్లిక్ని కాదు, పోలీసు డిపార్ట్మెంట్లో డీజీపీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి దాకా మరి కానిస్టేబుల్ అవ్వచ్చు. మొన్న రీసెంట్గా తెలంగాణ హైకోర్టు జడ్జిని చంపేశాడు ఈ వడ్డా సుధీర్ గాడు. గుండె హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నాడు ఈ వడ్డా సుధీర్ చౌదరి గాడు. మరి శోభా నాగిరెడ్డి ఎలా చనిపోయింది? మరి భూమా నాగిరెడ్డి ఎలా చనిపోయాడు? మేకపాటి గౌతమ్ రెడ్డి ఎలా చనిపోయాడు? ఆనవ నారాయణ రెడ్డి ఎలా చనిపోయాడు? దాసరి నారాయణ ఎలా చనిపోయాడు? సబ్బారి ఎలా చనిపోయాడు? మరి మా బీజేపీలో ఉన్న నాయకుడు మాణిక్యరావు ఎలా చనిపోయాడు? మరి పిడుగురాల మరి మున్సిపాలిటీ అనేది ముక్కంటి ఆయన ఎలా చనిపోయాడు? మరి కొంతమంది ఎంపీటీసీలు, కొంతమంది ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ ఎలా చనిపోయారు? వీళ్ళందరూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా? వీళ్ళందరూ లోన పెట్టుకుని ఒత్తుకొని చనిపోయారా? ఇంకా మరి రీసెంట్గా కాంగ్రెస్ ఎంపీ మహారాష్ట్ర నుంచి చనిపోయాడు. మరి బీహారా, ఉత్తరప్రదేశ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మినిస్టర్ చనిపోయాడు. ఈ చావులకు కారణాలు ఏంటి? మరి చార్టర్డ్ ఫ్లైట్ డిప్యూటీ సీఎం మీద ఎలా కూలింది? ఇవన్నీ మరి అమెరికాలో విమానాలు ఎలా కూలుతున్నాయి? ఇవన్నీ ఒక రాజకీయ కుట్ర ఉంది. ఈ రాజకీయ కుట్ర వెనక ఈ వడ్డా సుధీర్ చౌదరిని సిబిఐ వాళ్ళు మరి ఈడీ ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసి మీరు వీడిపై విచారణ జరిపితే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. వీడు కేవలం కాకమ్మ కబుర్లు చెప్పుకొని
24 గంటలు తాగుతా ఏంది నాటకాలు వేస్తున్నాడు అనమాట. నాటకాలు వేస్తున్నాడు దేశంలో నాటకాలు వేస్తున్నాడు. ఓకే, సో వీడు ప్రతిదానికి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు కూడా నా పేరు వాడుకుంటాడు, నన్ను అడ్డం పెట్టుకుంటాడు. వీడికి నేనంట పనోడినంట, శవాలను కాల్చేవాడినంట, చేసిన మనిషినంట, చదువుకోలేదంట, చిన్న పిల్లోడినంట, సీనియర్ని కాదంట, యాడో అన్నాలు అడకదింగేవాడినంట. వీడు చెప్పే కాకమ్మ కబుర్లు ఏ స్థాయికి వీడి అబద్ధాలు తెలుసా? వీడి మీద నాకు సొంత ఇమేజ్ లేదంట, వీడు పెద్ద పోటుగాడంట, వీడు లేడీస్ కాన్సెప్ట్ పెట్టుకుంటాడంట. ఏంది నాకంట 10,000 కోట్లుని అని మోడీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడంట. వీడు చెప్పే మాటలు ఆ పార్కులో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు. ఇలాంటి దేశద్రోహి నా కొడుకు, ఇలాంటి దేశద్రోహి మీకు కళ్ళకు కనబడట్లేదా అని అడుగుతున్నా. మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులను నేను అడుగుతున్నా, ఇలాంటి దేశద్రోహి మీకు ఎందుకు కనబడ్డాడు కళ్ళు? నిజమైన దేశద్రోహీయుడు, దొంగ హంతకుడు, దొంగ నా కొడుకు వీడు ఎందుకు కనబడట్లేదు? వీడి మీద మీరు ఎందుకు స్పందించారని అడుగుతున్నా. వీడి మీద ఒక చిన్న విషయం మీరు అంతగా 10 రోజులు మీడియా గగ్గోలు పెట్టింది. సాయి కృష్ణ గురించి, కాంతి కుమార్ గురించి, అరవ సేదర గురించి. ఇలాంటి వాడిని మీద ఎందుకు తీసుకురావట్లేదు? వీడు ఎన్ని హత్యలు చేశాడు, ఊళ్ళో ఎంత మందిని చావగొట్టాడు అడుగుతున్నా. ముఖ్యంగా మరి ఇంకోటి ఏంటంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక హత్య కాదు, 2 హత్యలు కాదు. వీడు వడ్డా సుధీరిగాడు జనాలని ఎంత మానసికంగా వేధించి జనాలని నిలువుగా కింద పడేసి లోన గుండెలను ఒత్తి చంపుతున్నాడు. దొంగ ఎదవ వాడు, దొంగ నా కొడుకుని పట్టుకొని ఉరి శిక్ష వేయాలి. మీరు ఉరి శిక్ష వేస్తేనే వాడు ఇంకొకడు పుట్టకుండా ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకరు ఉండకుండా ఉంటారు. మరి ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ నాకు కింద పడేసి ఎలా చేశాడో మైండ్కి పెడితే పైకి లేపి మనిషిని కింద పడేస్తున్నాడు. కింద పడేసి నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టుగా లోనంగా కరెంటు ఇట పడేస్తున్నాడు. ఏంది అసలు ఈ కరెంటు సిస్టమ్ ఏంది? వాడు తెచ్చే మిషన్ మీద మనుషులు ఏంది? వాటి పిచ్చి పట్టిందా? ఎవడు పెట్టుకునేది ఈ మధ్యలో? ఇది కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఎవడు పెట్టుకోడు. వాడాడే అబద్ధాలు. జగన్ ఈ వీడియో